జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. శ్రీను, శ్రీను, ఎందుకు వచ్చావు నా రూమ్ లోకి? థ్యాంక్స్ చెప్పడానికి ఆద్యా. మన ముహూర్తాలు పెట్టేటప్పుడు హెల్ప్ చేయలేదు, కానీ ఇప్పుడు హెల్ప్ చేసావు. నేనేం చేశాను? నేను చారు కలిసి ఒత్తులు వెలిగిస్తుంటే దేవుడి ఆశీర్వాదంతో పెళ్లి జరిగిపోతుందేమో అనుకున్నాను. కరెక్ట్ టైంకి నువ్వు నూనెలో పానకం కలిపి మంచి పని చేసావు. దాంతో మా పెళ్లికి అపశకనం జరుగుతుందని అందరికీ అనిపించింది. మరి మంచి పని చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి కదా, అందుకే చెప్తున్నాను. అయినా నేనంటే పైకి ఇష్టం లేదు అని అంటావు, కానీ మనసులో ప్రేమ ఉంది కదా. చూసావా, నువ్వు కాదని లేకపోతున్నావు. దాని అర్థం ఏంటి? నా మీద లవ్ ఉన్నట్టే కదా. అదే, ఇంకా ఎందుకు ఫీల్ అవుతున్నావు? మనసులో ఉన్నది ఒప్పుకోవచ్చు కదా. ఇంత పెద్ద జోక్ నేను ఎప్పుడు వినలేదు శ్రీను. ఇందులో జోకే ఉంది ఆద్యా, నువ్వు హెల్ప్ చేసావు కదా. నేను హెల్ప్ చేసింది నీకు కాదు, రామలక్ష్మికి. రామలక్ష్మికి హెల్ప్ చేయడం ఏంటి? నాకంటే చారుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తనకి ఇష్టమే కదా. లేదు బావా. అదేంటి రామలక్ష్మి? అవును బావా, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను చదువుకోవాలి, మంచి హాకీ ప్లేయర్ అవ్వాలి. అవునా? అందుకే ఆద్య నా కోసం అలా చేసింది. ఎక్కడ దొరికిపోతావేమోనని కంగారు పడ్డాను. థ్యాంక్ యూ ఆద్య. చూసావా, నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఏదైతే ఉంది, చారుతో పెళ్లికి అపశకనాలు ఎదురవుతున్నాయి కదా. మా పెళ్లి జరగడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. దేవుడే నాకు హెల్ప్ చేశాడు, కానీ నిన్ను మాత్రం వదులుకోనాద్యా. చాలా ప్రేమ కథలు వన్ సైడ్ లవ్గా మిగిలిపోయాయి కదా. అలాగే నువ్వు ఒప్పుకోకపోయినా వన్ సైడ్ లవర్గా మిగిలిపోతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.